నా ప్రియమైన మంగళగిరి ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అంతేకాకుండా ఇక్కడ ఎంతో మంది మహిళలను చూశాను. మీరందరూ చాలా ఉత్సాహంగా ఈ ప్రోగ్రామ్ ని చూడడానికి వచ్చారు. ఇక్కడున్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా. శివరాత్రి వేడుకలు మరియు మహిళా దినోత్సవం ఒకటే రోజు జరుపుకోవటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే శివుడు మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చే దేవుడు. మనం చూసుకుంటే శివుడు పార్వతీదేవిని కూడా తనతో చాలా సమానంగా చూసుకుంటారు. అదే కాకుండా శివపార్వతులు శారీరకంగా ఒకటే అయ్యారు. అందుకే శివరాత్రి మరియు మహిళా దినోత్సవం ఒకటే రోజు జరుపుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. అది కూడా మన మంగళగిరిలో, మన లోకేష్ గారి మంగళగిరిలో జరుపుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పవిత్రమైన దినమున మన శివ పార్వతుల పవిత్రమైన నృత్య ప్రదర్శన చూడటం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను, మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. అదే కాకుండా సుమిత్ర గారు చెప్పారు, మన భారతదేశపు సంస్కృతి ఎంతో గొప్పది, ఎంతో బలమైనది. కానీ రోజు రోజుకి చాలా మంది మన సంస్కృతి గురించి, మన కళల గురించి మర్చిపోతున్నారు. నేను చాలా అదృష్టవంతురాలుగా పెరిగాను. నేను చిన్నప్పుడు నాన్నగారితో పాటు మా తాతగారు, మీ అందరి అన్నగారు నందమూరి తారక రామారావు గారి సినిమాని చూస్తూ మన సంస్కృతి గురించి, మన పౌరాణికాల గురించి ఎంతో కొంత నేర్చుకున్నాను. కానీ కొన్ని సంవత్సరాల్లో మన పిల్లలకి, మన మనవలకి మన సంస్కృతి గురించి, మన కళల గురించి ఎంత తెలుస్తుందో నాకే తెలీదు. నాకు చాలా భయం వేస్తుంది. ఈ నేపథ్యంలో పరంపర ఫౌండేషన్ వాళ్ళు మన సంస్కృతిని రక్షించడానికి చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వేరే ప్రోగ్రామ్స్ అన్నా క్యాన్సిల్ చేసుకుని మన మంగళగిరిలో శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. దానికి నా ధన్యవాదములు. అదే కాకుండా త్రికాయ ఫౌండేషన్ వాళ్ళు ఇంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళ సూపర్ డాన్సెస్ తో, వాళ్ళ పెర్ఫార్మెన్స్ లో వాళ్ళ శివపార్వతుల రోల్ ని ఎలా జీవించారో మీరే చూశారు. వాళ్ళు ఇక్కడ వచ్చినందుకు, ఇంత బాగా పెర్ఫార్మ్ చేసినందుకు, అదే కాకుండా ఈ ఎక్సలెంట్ స్టేజ్ లైటింగ్ అన్నిటినీ సెటప్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. మరొకసారి నా మంగళగిరి కుటుంబ సభ్యులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలుసుకుంటూ, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం.